హైదరాబాద్లో 60 కిలోమీటర్ల దూరంలో సమత ఆలయం మన రామాంజనేయ గారిది చాలా అద్భుతంగా కట్టడం జరిగింది. 2022లో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ అలాగే ఆనాటి సీఎం కేసీఆర్ ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఎన్నో యజ్ఞాలు యాగాలతో 2022లో ప్రారంభమైన ఈ సమతామూర్తి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. 108 ఆలయాలు ఇందులో ఇంక్లూడింగ్ చేయబడి ఉన్నాయి. దానికి సంబంధించి 108 ఆలయాలు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. ఇన్ని ఆలయాలకు సంబంధించి చక్కగా స్వామివారిని ఉత్సవ విగ్రహాలని ఎలా ఉన్నాయో అలాగా ఏర్పడడం జరిగింది. భక్తులు చాలామంది కూడా రోజు కూడా అనేక ప్రాంతాల నుంచి దూర ప్రాంతాల నుంచి కూడా తీసుకొచ్చి ఈ సమతామూర్తి ఆలయాన్ని దర్శించుకుంటున్నారు. 108 ఆలయాలని దర్శించుకుంటే మనం సమస్తం ఆలయాలన్నీ కూడా దర్శించుకున్నట్లే. ఈరోజు ఈ ఆలయానికి అనేక ప్రాంతాల నుంచి ప్రజలు భక్తులు రావడం జరిగింది. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే హారతి అనేది చాలా చూడచక్కగా 100 మంది చేత 108 హారతులతో చక్కటి సంగీతంతో స్వామివారి ఉత్సవాలతో హారతి ఇవ్వడం జరుగుతుంది. ఆ హారతి ఇచ్చిన అనంతరం అక్కడ స్వామివారికి చక్కటి వాటర్ ఫాల్స్ షో, చాలా అద్భుతమైన వాటర్ ఫాల్స్ షో ఉంది. ఆ అద్భుతమైన వాటర్ ఫాల్స్ వస్తే తన్మయతం చెందుతాడు. అది అరగంట సేపు ఉంటుంది. దానికోసం రాత్రి 7:30 గంటల నుండి 8 గంటల వరకు ఆ షో జరుగుతుంది. ఆ షో చూడడానికి అనేక మంది ఇక్కడికి రావడం జరుగుతుంది. ఆ షో కోసమే లేట్ అయినా సరే అది కూర్చొని ఆ స్వామివారి ఆ వాటర్ ఫాల్స్ సంబంధించి లేజర్ టెక్నాలజీతో చేసిన ఆ స్వామి రియల్స్ సంబంధించి ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఈ వాటర్ ఫాల్స్ అనేది చాలా చక్కగా జరిగింది. అయితే దానికి సంబంధించి ఈ సమతామూర్తి ఆలయాన్ని ప్రతి ఒక్కరు దర్శించుకొని హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతూ జై శ్రీరాముడికి జై శ్రీమన్నారాయణ అంటూ అందరూ కూడా తరించాలని కోరుకుంటున్నాం.